ఒక నిమిషం బాస్. సార్ ఒంటికి టెన్షన్ అస్సలు పనికిరాదు. ఏ రోజైతే గోల్డ్ కనపడకుండా పోయిందో ఆ రోజే బీపీ, షుగర్, చెత్త చెదారం అన్నీ ఒంట్లో చేరే. చెప్పండి బాస్. దొంగతనం చేసిన దగ్గర ఉంచావంటే నువ్వు చాలా గొప్పోడయ్యా. ఏంట్రా నా దగ్గర ఆటలా? నా కంటికి నువ్వు కోడిలా కనపడుతున్నావు. ఏయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? అన్నీ తెలిసే వచ్చాను. గోల్డ్ అంతా ఎక్కడ పెట్టావు? ఏ గోల్డ్? ఒక నెల వెనక్కి వెళ్ళు, తెలుస్తుంది. అన్నగారు పార్కులో ఉన్న విగ్రహం, అమ్మాయి విగ్రహం. రై పోజువు. అదే 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 ఆ శిలని అలాగే తీసుకుని ఇక్కడికి వచ్చాయి. దానికి బదులు మా నాయకుడి శిలని అక్కడ పెట్టాలి. బుర్రకెక్కిందా? ఏంట్రా? రేయ్ కాస్త చూసుకోండి. అలాగయ్యా. విగ్రహంలో బంగారమా? బంగారం, బంగారం బిస్కెట్లు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా మిశ్రా దగ్గర నువ్వు చూపించిన గోల్డ్? నేను బంగారం కొట్టు పెట్టాను. బిస్కెట్లు నా దగ్గర ఉన్నాయి. ఆ బిస్కెట్లో ఉన్న జోకరు కొంచెం వెనక్కి వెళ్ళిందనుకో, అందులో మిశ్రా మొహం కనపడుతుంది. ఓ అదా, అది నా స్నేహితుడిది. మంచి పార్టీ దొరికింది, నేనే గోల్డ్ అమ్ముకుంటానని బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకేం తెలీదు. ఇలా చూడు రాయప్ప, 2 రోజుల లోపల నువ్వే వచ్చి గోల్డ్ అప్పగిస్తే బాగుంటుంది. లేదంటే నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో అలాగే తీసుకుంటాం. ఫీలింగ్స్ రవి. ఎలా నిలబడ్డారో చూడు, తొట్టి గ్యాంగ్. ఏమన్నా బాగున్నావా? ఎవరున్నా ఇప్పుడు వచ్చి వెళ్ళిందా? అది అలా ఉంచు. రే రాకీ, కారులో సరికంతా భద్రంగా ఉంది కదా? కారు ఎవరి చేతిలో ఉంది? రాకీ అన్నా. రాకీ అంటే ఏమనుకున్నావా? సరుకు మొత్తాన్ని కార్ పార్ట్స్ లో భద్రంగా దాచిపెట్టాను. మదన్ గాడు సరుకుని భద్రంగా డోప్ రవికి చేరిస్తే చాలు, పోలీసులు దొరికినా డ్రైవర్ మదన్ గాడే దొరుకుతాడు. మనం ఎప్పుడు సేఫే. రేపు రేసులో కారు దుమ్ము దులుపుద్ది కదా? రేపు నీ డ్రైవర్ మదన్ని చూడు, గాల్లో ఎగురుతాడంతే.